ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. గైస్, వెల్కమ్ టు టీఎస్సీ పాయింట్. సో ఫ్రెండ్స్, మన సైకాలజీ భాగంగా మనకి వికాస్ దశల నుంచి ఖచ్చితంగా ఒక మార్క్ అయితే రావడం జరుగుతుంది. టెట్ కానీ డిఎస్సీలో కానీ ఖచ్చితంగా అనేది ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. సో వీటిని మనం కోడింగ్ ద్వారా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను మీకు వివరిస్తాను. ఓకే, సో మొదటిగా శైశవ దశ వచ్చేసి శారీరక వికాసం, మానసిక వికాసం, సాంఘిక వికాసం, భాషా వికాసం. సో ఈ 4 వికాసాల్లో జరిగే ప్రక్రియలు ఏంటి, అంశాలు ఏంటి అనేవి మనం నేర్చుకుందాం. సో శైశవ దశలో అత్యంత వేగంగా పెరిగే దశ, అంటే పెరుగుదల ఎక్కువగా జరిగే దశ ఏదంటే శైశవ దశ. అలాగే మెదడు పరిమాణం ఎక్కువగా పెరిగే దశ ఏదంటే శైశవ దశ. అలాగే పాలదంతాలు వచ్చే దశ, ముందు చూపు, వినికిడికి సంబంధించిన జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందుతాయి. ఏ దశలో అంటే శైశవ దశలో అభివృద్ధి చెందుతాయి. ఓకే, ఇవన్నీ శారీరక వికాసం కిందకి వస్తాయి. అలాగే మానసిక వికాసం, జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరుగుతుంది. జీవితంలో అనేక వైఖరులకు, అలవాట్లకు పునాది పడే దశ ఏది అంటే మానసిక వికాసంలో శైశవ దశ. ప్రశ్నించడం నేర్చుకుంటారు, కానీ జవాబు కోసం వేచి ఉండడం అనేది ఆసక్తి చూపరు. ఓకే, నెక్స్ట్ సాంఘిక వికాసం. తన అవసరాలను తీర్చే వారిని చూసి నవ్వడం అనేది సాంఘిక ప్రక్రియ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఏకాంత క్రీడలో పాల్గొంటాడు, స్వయం కేంద్రీకృతంగా ఉంటాడు. ఓకే, నెక్స్ట్ భాషా వికాసం. వాగ్రూపాల ద్వారా శిశువు తన భావాలను వ్యక్తపరుస్తాడు. అలాగే ముద్దు పలుకుల దశ ఏ దశలో అంటే శైశవ దశలో మాత్రమే అవన్నీ జరుగుతాయి. సో ఇవి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ గుర్తుపెట్టుకోవచ్చు ఇవన్నీ. ఓకే, సో మీకు మళ్ళీ వివరిస్తాను. మీకు ఎక్కడైనా సరే అత్యంత వేగంగా పెరిగే దశ, మెదడు వేగంగా పెరిగే దశ అనే పదాలు వస్తాయి శైశవ దశకు చెందినవి. అలాగే పాలదంతాలు వచ్చే దశ, పాలదంతాలు ఎప్పుడు వస్తాయి? శైశవ దశలో ఉన్నప్పుడు వస్తాయి. అలాగే వినికిడి, చూపు ఇవన్నీ జ్ఞానేంద్రియ వికాసం చెందుతాయి. ఇవన్నీ శైశవ దశలో వస్తాయి. అలాగే జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరిగే దశ ఏదంటే శైశవ దశ. వైఖరులకు, అలవాట్లకు పునాది పడే దశ ఏదంటే మా శైశవ దశ. ప్రశ్నించడం నేర్చుకుంటారు, కానీ జవాబు కోసం వేచి ఉండడం అనేది ఆసక్తి చూపరు. ఓకే, నెక్స్ట్ తన అవసరాలు తీర్చే వారిని చూసి నవ్వడం ప్రారంభిస్తాడు. ఏకాంత క్రీడలో పాల్గొంటాడు. శైశవ దశలో మాత్రమే ఏకాంత క్రీడ ఆడడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ స్వీయ కేంద్రీకృతంగా ఉంటాడు, అంటే వాడు ఒక్కడే మెయిన్గా ఉంటాడు, నేనే అన్ని అనే విధంగా ఉండడం జరుగుతుంది. ఈ దశ అంటే శైశవ దశ. సో శైశవ దశలో భాషా వికాసాలు ఏంటి అంటే ముద్దు పలుకులు పలుకుతాడు. ముద్దు పలుకుల దశ ఏమంటే శైశవ దశ. ఇలా వాగ్రూపాల ద్వారా శిశువు తన భావాలను వ్యక్తపరుస్తాడు. ఈ దశ అంటే శైశవ దశ. సో నెక్స్ట్ పూర్వబాల దశ. సో మనకి ఇక్కడ పాలదంతాలు ఏ దశలో వస్తాయి? శైశవ దశలో వస్తాయి. మనకి శాశ్వత దంతాలు రావడం అనేది ప్రారంభమయ్యే దశ అంటే పూర్వబాల దశ. ఇక్కడ సెల్డన్ వర్గీకరణ కనిపించే దశ ఏది అంటే పూర్వబాల దశ. సెల్డన్ ఏమైనా చూసి శరీరాకృతి చూసి వర్గీకరణ చేస్తారు కదా, క్రీడాకాయలు, మధ్యాహ్నకాయలు, అలాగే రంపకృషికాయలు. సో అవి. అలాగే చలనాత్మక నైపుణ్యాలను నేర్చుకోవడానికి కరువైన దశ ఏది అంటే పూర్వబాల దశ. చలనాత్మక నైపుణ్యం పాకరడం, బంగరడం, సో అట్లాంటివి ఈ దశలో రావడం జరుగుతుంది. చలన నైపుణ్యాలు అంటే చేత్తు కానీ, సో అట్లాంటివి. అలాగే ఇక్కడ చూడండి, మానసిక వికాసం కింద వచ్చే అంశాలు ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, పూర్వ పాఠశాల దశ, ప్రశ్నార్థకాల దశ, అన్వేషణ దశ, ప్రమాద వయస్సు, సమస్యను పరిష్కరించుకోగలిగినప్పటికీ ఎలా పరిష్కరించాడో వివరించాడు. సో మీకు ఎక్కడైనా సరే పూర్వ, ప్రశ్న, ప్రమాద అనే పదాలు వస్తే ఖచ్చితంగా అది పూర్వబాల దశకు చెందిన అంశాలే. సో ఎట్లా అంటే చూడండి, ఇక్కడ నేను అండర్లైన్ చేసిన పూర్వ ఉంది, ఇక్కడ పూర్వ పాఠశాల దశ, ప్రశ్నార్థకాల దశ, అన్వేషణ దశ. సో ప్రశ్నార్థకాల దశ ఏది దశ అంటే పూర్వపాల దశ. సో ఇక్కడ పూర్వ పాతో స్టార్ట్ అవుతుంది, అలాగే ప్రశ్న పాతో స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇవ్వలేదు, అన్వేషణ దశ అని ఇచ్చాడు. ఇక్కడ అన్వేషణలో వా, ఇక్కడ పూర్వాలు వా. ఓకే, అంతా సింకింగ్ వర్డ్స్ అనమాట. అలాగే ప్రమాదాల వయసు ఏది అంటాడు, ప్రమాద వయస్సు, ప్రమాదాలు పా, పూర్వాలు పా. సో మీకు ఈ రైమింగ్ వర్డ్స్ అనేవి మీకు ఏ దశలోనూ రిపీట్ కావు, అర్థమైందా? సో ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, గుర్తుపట్టేయవచ్చు కూడా. అలాగే సమస్యను ఈ దశలో పరిష్కరిస్తాడు, కానీ వివరించలేడు. ఎలా చేసావురా చెప్పు అంటే చెప్పలేడు. సో అదనమాట. సో అలాగే సాంఘిక వికాసంలో వచ్చే అంశాలు ఏంటంటే చూడండి, పూర్వ ముఠా దశ, సమాంతర క్రీడ అనేది మొదటి సాంఘిక కృత్యం. సో ఇక్కడ చూడండి, గమనించండి ఫ్రెండ్స్, పూర్వ ముఠా దశ అనే దశను పూర్వబాల దశని అంటారు. మీకు ముందే చెప్పాను, ఇక్కడ ఓకే పూర్వాలు వచ్చిందంటే అది పూర్వబాల దశకి చెందిందే. ఓకే, పూర్వ ముఠా దశ ఏ దశ అని అంటారు అంటే పూర్వబాల దశని అంటారు. నెక్స్ట్ సమాంతర, సంసర్గ, సహకార, ఈ 3 క్రీడలు అనేవి కేవలం పూర్వబాల దశలో మాత్రమే ఆడటం జరుగుతుంది. ఏకాంత క్రీడ అనేది కేవలం శైశవ దశలో మాత్రమే ఆడతాడు. ఇది బండగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ క్రీడల గురించి ఇంపార్టెంట్, ఇవి ఖచ్చితంగా అడుగుతాడు, మ్యాచింగ్ అయినా అడుగుతాడు. సో ఇందులో భాష వికాసం వచ్చేసరికి భాష నేర్చుకోవడం ప్రేరణ ఎక్కువగా ఉంటుంది. ఏ దశలో అంటే పూర్వబాల దశలో ఎక్కువగా ఉంటుంది. అలాగే అహం కేంద్రీకృత గల దశ ఏది అంటే పూర్వబాల దశని అంటారు. అహం ఎక్కువ చూపిస్తారనమాట. అలాగే ఈ దశనే వాగుడుకాయ దశ అని అంటాము. వాగుడుకాయ దశ అనేది ఏ దశని అంటారంటే పూర్వబాల దశని అంటారు. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వా ఉంది,
పూర్వాలు వా ఉంది, వాగుడుకాయ పూర్వ వా వా. సో అంతా సింకింగ్ అండ్ రైమింగ్ వర్డ్సే. సో ఇది కోడింగ్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఉత్తర బయలుదశ. ఉత్తర బయలుదశకు వచ్చరికి సూక్ష్మ రూప వయోజనలాగా కనిపించే దశ, అంటే కాస్త పెరుగుతాడు ఎక్కువగా, కాస్త వయోజనలా కనిపించే దశ ఇది అంటే పూర్వ బయలుదశ. ఇందులో శాశ్వతాంతాలు వచ్చే దశ. చూడండి, మీకు పూర్వ బయలుదశలో శాశ్వతాంతాలు రావడం ప్రారంభమైతే దాని తర్వాత వచ్చే దశలోన శాశ్వతాంతాలు అనేది వచ్చేస్తాయి. ఇక్కడ ప్రారంభం అవుతాయి, ఇక్కడ వచ్చేస్తాయి. ఏంటి? దంతాలు అనేవి. ఓకే, ఆట సంబంధ నైపుణ్యాలు లింగభేదం కనిపిస్తుంది. అంటే ఆటలోన లింగభేదం అనేది తెలుసుకుంటారు, ఆడ మగ. సో అట్లాంటివి. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మానసిక వికాసం వచ్చేసరికి పాఠశాల దశ, అభ్యాసాల సంసిద్ధత గల దశ, అనుకరణ దశ, డబ్బును ఉపయోగించగలరు. సో ఉత్తర భారతదేశంలోన పాఠశాల దశ అంటారు. అర్థమైందా? పాఠశాల దశనే ఉత్తర బాల్య దశను కూడా అంటారు, ఉత్తర బాల్య దశనే పాఠశాల దశను కూడా అంటారు. సో పాఠశాల దశను ఏ దశను పేర్కొంటారు అంటే ఉత్తర బాల్య దశనే అంటారు. అభ్యాసం సంసిద్ధత గల దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. అనుకరణ ఎక్కువ కనపడే దశ ఏదంటే ఉత్తర బాల్య దశ. డబ్బును ఉపయోగించగలరు ఏ దశను అంటే ఉత్తర బాల్య దశలో ఉపయోగించగలరు. అలాగే చూడండి, సంఘటన సందర్భాల ఆధారంగా నైతికతను అంచనా వేస్తారు. అంటే సంఘటనలు చూసి నైతికంగా మనం అంచనా వేయడం జరుగుతుంది. ఏ దశ అంటే ఉత్తర బాల్య దశ. ఇందులో భాష వికాసం వచ్చేసరికి భాష అనేది సాంఘిక జీవితానికి ముఖ్య సాధనంగా భావిస్తారు. 10 సంవత్సరాల నాటికి శిశువుల ప్రకారం 34,300 పదాల వరకు నేర్చుకుంటాడు అని చెప్పేది ఇది సంబంధించిన అంశం అనమాట. ఈ దశలోనే అంటే ఉత్తర భారతదేశంలోనే అన్ని పదాలు నేర్చుకుంటారు అనేది శిశువుల అంచనా ప్రకారం అనేది. అలాగే కౌమార దశ. సో మీకు కౌమార దశ అనేసరికి ఇందులో జరిగే మార్పులన్నీ ఈ దశలోకి వచ్చేసరికి అవన్నీ బాగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. ఓకే, శారీరక మార్పులు తీవ్రంగా ఉంటాయి, గౌనులైకి లక్షణాలు కనిపిస్తాయి, కంఠస్వరంలో మార్పు, అవయవాలు పొందికలో మార్పు వస్తుంది, విభిన్న ఆలోచనలు, తార్కిక ఆలోచనలు, అలాగే కార్యాచరణ సంబంధం అర్థం చేసుకునే దశ, సంధి దశ, సందిగ్ధ వయస్సు, సమస్యను ప్రయోగపూర్వకంగా కనుగొని నిరూపిస్తారు, పగటి కళలు కనే దశ, ఊహించే సామర్థ్యం అధికంగా కలిగే దశ, నైతిక విలువ వృద్ధి చెందుతాయి దశ కౌమార దశ. దాదాపు 40,000 పదాల వరకు నేర్చుకుంటారు ఈ దశలో అంటే కౌమార దశలో నేర్చుకుంటాడు. ఇది వేరే ఇంపార్టెంట్ అండి. 34,300 పదాలు ఏ దశలో నేర్చుకుంటాడు అంటే ఉత్తర బాల్య దశ. 40,000 అంటే కౌమార దశ. ఇది డిఫరెంట్ తెలుసుకోండి. ప్రశ్న ఏ విధంగా సంధిస్తాడు అంటే చూడండి ఫ్రెండ్స్, మీకు స్వతంత్ర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడ, ఈ క్రీడలన్నీ ఏ దశలో కనిపిస్తాయి అంటే పూర్వ బాల్య దశలో కనిపించడం జరుగుతుంది. సో లేదంటే పూర్వ బాల్య దశలో కనిపించే క్రీడా దశలు ఏవి అని అడుగుతాడు. సో అట్లా వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి అనేది రావడం జరుగుతుంది ప్రశ్నలో. సో ఈ క్రీడలన్నీ చూడండి, సమాంతర క్రీడ, సంసార క్రీడ, సహకార క్రీడ, ఇవన్నీ ఏ వికాసానికి చెందుతాయి అంటాడు. ఇవన్నీ సాంఘిక వికాసానికి చెందుతాయి. ఇవి ఏ దశకు చెందినవి అంటే పూర్వ బాల్య దశకు చెందినవి. ఓకే, ఇలా ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. చూడండి,